Hello, my dear friends. Welcome back to English with Shyam sir. I'm Shyam sir talking to you. How are you all? I hope that you're fine and your preparation is going well. Shyam sir's vocabulary ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాము. రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ ఈ వీడియో చూడండి. If you are a student preparing for competitive exams, this video is for you. If you are a commoner who wants to improve your English proficiency and vocabulary knowledge, this video is for you. My only suggestion is make some running notes while you watch this వీడియో. మనం చూస్తున్నాము సెప్టెంబర్ 24th హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ ఆర్టికల్ నెంబర్ 1లో ఉన్నాము. ఈ ఆర్టికల్ ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్కి సంబంధించిన కొన్ని విషయాలు ఈ ఆర్టికల్లో ఉన్నాయి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ ఆర్టికల్ ఇన్ దిస్ వీడియో. ఐఎమ్ ఓన్లీ గోయింగ్ టు టీచ్ వొకాబులరీ ఆఫ్ దిస్ ఆర్టికల్. రన్నింగ్ నోట్స్ రాసుకోండి, అస్సలు లేట్ చేయొద్దు, స్టార్ట్ చేద్దాం. సో ప్రపోర్షన్, బేసికల్గా ప్రపోర్షన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక క్వాంటిటీని మనం ప్రపోర్షన్ అంటాం, ఓకేనా. సో ప్రపోర్షన్ మీన్స్ ఇన్ సింపుల్ లాంగ్వేజ్ క్వాంటిటీ అని రాసుకోండి. ప్రపోర్షన్ అంటే ఏంటంటే క్వాంటిటీ అని రాసుకోండి. డీఫర్మేషన్, బేసికల్గా చెప్పాలంటే FAME, ఫేమ్ అంటే పరువు. డీఫర్మేషన్ అంటే పరువుని తీసేయడం. సింపుల్గా చెప్పాలంటే ఇన్సల్ట్ అని రాసుకోండి. డీఫర్మేషన్ అంటే ఇన్సల్ట్ అని రాసుకోండి. డీఫర్మేషన్ అంటే ఇన్సల్ట్ అని రాసుకోండి. ఇన్కంపాటబుల్, సో బేసికల్గా కంపాటబుల్కి ఆపోజిట్ ఇన్కంపాటబుల్. కంపాటబుల్ అంటే కుదురుతుంది, అంటే వాళ్ళిద్దరికీ మ్యాచ్ అవుతుంది. మనం బ్లడ్ గ్రూప్స్లో కూడా కంపాటబుల్ అంటాం కదా, సూటబుల్. ఇన్కంపాటబుల్ అంటే ఏంటంటే నాట్ సూటబుల్, కుదరదు అని రాసుకోండి. ఈ మూడు ఒకసారి రివిజన్ చేస్తున్నాను. ప్రపోర్షన్ అంటే క్వాంటిటీ అమ్మ. డీఫర్మేషన్ అంటే అవమానించడం, పరువు తీసేయడం, పరువు నష్టం దావా అంటాం అలాగా. సో ఇన్కంపాటబుల్ అంటే నాట్ సూటబుల్ లేదా నాట్ మ్యాచింగ్ అని కూడా రాయొచ్చు. నాట్ సూటబుల్ లేదా నాట్ మ్యాచింగ్ అని కూడా రాయొచ్చు. ఆర్టికల్లోకి వెళ్తే మనకి ఇందులో చిన్న చిన్న వొకాబులరీ కొన్ని అయితే ఉన్నాయి. యాంటిసిపేట్, చాలామంది తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వొకాబులరీ యాంటిసిపేట్? జరగబోయేదాన్ని ముందే ఊహించి చెప్పడాన్ని ఏమంటామంటే యాంటిసిపేట్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ప్రెడిక్షన్. జరగబోయేదాన్ని ఊహించడాన్ని ప్రెడిక్ట్ అంటాం కదా, దాన్ని యాంటిసిపేట్ అంటాం. అన్ఈజ్ అంటే ఎలా చెప్పాలంటే అన్కంఫర్టబుల్. కంఫర్టబుల్గా లేకుండా ఇబ్బందిగా ఉండడాన్ని ఏమంటామంటే అన్ఈజ్ అంటాం. అన్కంఫర్టబుల్ అని రాసుకోండి. ఇంకా ఈజీగా చెప్పాలంటే టెన్షన్ అని కూడా రాసుకోండి. అన్ఈజ్ అంటే అన్కంఫర్టబుల్ అని రాసుకోండి, లేదా టెన్షన్ అని కూడా రాసుకోవచ్చు. అండ్ తర్వాత మనం కానీ చూస్తే దెన్ వీ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ వొకాబులరీ కాల్ రెట్రిబ్యూషన్. సో సింపుల్గా చెప్పాలంటే రెట్రిబ్యూషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రెట్రిబ్యూషన్? ఏదైనా ఒక పనిష్మెంట్ ఇవ్వడం, పెనాల్టీ వేయడం లాంటి దాన్ని ఏమంటామంటే రెట్రిబ్యూషన్ అంటాం. సో పెనాల్టీ అని రాసుకోవచ్చు, లేదా పనిష్మెంట్ అని కూడా రాసుకోవచ్చు. సో రెట్రిబ్యూషన్ యూ కెన్ రైట్ ఎదర్ పెనాల్టీ ఆర్ పనిష్మెంట్, ఓకేనా. సో రెట్రిబ్యూట్ అనేది చాలా కామన్గా మనం న్యూస్ పేపర్లో వాడుతుంటాం. మరీ ముఖ్యంగా మనం జ్యుడిషియరీ లాంగ్వేజ్లో కూడా రెట్రిబ్యూషన్ వాడుతుంటాం. సో పెనాల్టీ లేదా పనిష్మెంట్ అని రాసుకోవచ్చు. తప్పు చేసినప్పుడు శిక్ష ఉంటుంది కదా, దాన్ని మనం రెట్రిబ్యూషన్ అంటాం. సో ఎకోస్ అంటే ఏంటంటే ఏదైనా ఒక విషయం చాలా బలంగా ఉందనుకోండి, దాన్ని ఏమంటామంటే ఎకోస్ అంటాం అనమాట. అంటే మేక్ లౌడ్ నాయిస్, మేక్ లౌడ్ నాయిస్. ఏదైనా ఒక విషయం చాలా బలమైన విషయం ఉందనుకోండి, స్ట్రాంగ్గా ఉందనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటామంటే ఎకోస్ అంటాం. అంటే అది చాలా ఎక్కువ శబ్దం చేస్తుంది అంటాం కదా. సో ఎకోస్ అంటే రాసుకోండి మేక్ లౌడ్ నాయిస్. బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది ఇంజంక్షన్. ఇది నార్మల్ కాంటెక్స్లో చెప్పాలంటే ఇంజంక్షన్ అంటే అఫీషియల్గా ఇచ్చే ఒక ఆర్డర్. సో ఇంజంక్షన్స్ అంటే ఆర్డర్ ఇవ్వడం, చాలా అఫీషియల్గా అధికారికంగా ఇచ్చే ఒక ఆర్డర్ అనమాట. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే జ్యుడిషియరీ లాంగ్వేజ్లో ఇంజంక్షన్ అని మనం బాగా వింటూ ఉంటాం, యూజ్ చేస్తూ ఉంటాం. అంటే ఏదైనా ఒక ప్రాసెస్ని ఆపండి, హోల్డ్లో పెట్టండి, ఆ ప్రాసెస్ మీరు కంటిన్యూ చేయకండి, ఇంజంక్షన్ ఆర్డర్ అంటాం. జనరల్గా మనం ఇంజంక్షన్ ఆర్డర్కి అప్లై చేసుకుంటాం. సో ఏదైనా ఒక ప్రాసెస్ జరుగుతుంది అనుకోండి, ఆ ప్రాసెస్ ఆపండి అని కోర్టు ఇచ్చే ఆర్డర్ని ఏమంటామంటే ఇంజంక్షన్ అంటాం. మీరు ఎలా రాసుకున్నా పర్వాలేదు, మామూలుగా ఆర్డర్ అని రాసేసుకోండి. లేదు డీటెయిల్స్లోకి వెళ్తే ఎలా అంటే official order by the court to stop something, to stop the procedure, అలా to prevent something from happening, ఓకేనా. సో కోర్ట్ ఏదైనా ఒక ప్రాసెస్ని ఆపండి అని చెప్పడానికి ఇచ్చే ఆర్డర్ని ఏమంటామంటే ఇంజంక్షన్ అంటాం. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెల్డమ్? సెల్డమ్ అంటే ఏంటంటే చాలా అరుదుగా, రేర్లీ.
సో సెల్డమ్ అంటే చాలా రేర్గా చాలా అరుదుగా జరిగే పనిని ఏమంటామంటే మనం సెల్డమ్ అంటాం అనమాట. ఇంటిమిడేషన్ మంచి వొకాబులరీ అమ్మ. సో బేసికల్గా ఇంటిమిడేషన్ అంటే ఏంటంటే భయం పుట్టించడం. సో ఇంటిమిడేషన్ అంటే రాసుకోండి, కాజ్ ఫియర్. భయాన్ని పుట్టించేదాన్ని ఏమంటామంటే ఇంటిమిడేషన్ అంటాము, కాజ్ ఫియర్ అంటాం. ఇంటర్వెన్షన్ అంటే ఇన్వాల్వ్ అవ్వడం. ఏదైనా ఒక విషయంలో మనం ఇన్వాల్వ్ అవ్వడాన్ని ఏమంటామంటే ఇంటర్వెన్షన్ అంటాం, జోక్యం చేసుకోవడం అంటాం, రైట్, ఇన్ తెలుగు విసే. ఇక థ్రెషోల్డ్ అంటే ఏంటంటే ఇది కూడా అంతేనమ్మా, ఏదైనా ఒక లిమిట్ అనమాట. ఏదైనా ఒక లిమిట్ లేదా ఏదైనా ఒక సైజ్, దాన్ని మనం థ్రెషోల్డ్ అంటాం. అంటే ఒక లెవెల్ అని కూడా అనొచ్చు, ఏదైనా ఒక పర్టికులర్ లెవెల్. ఉదాహరణకి ఈ మెషిన్ ఈ థ్రెషోల్డ్ దాకా పనిచేస్తుంది, నువ్వు అంతకంటే ఎక్కువ స్పీడ్ పెంచితే ఈ మిషన్ పనిచేయదు, ఈ థ్రెషోల్డ్ తర్వాత అది పాడైపోతుంది. సో సమ్ కైండ్ ఆఫ్ లిమిట్, ఒక క్వాంటిటీని మనం థ్రెషోల్డ్ అంటాం, ఒక సైజ్ని మనం థ్రెషోల్డ్ అంటాం. సో ఫస్ట్ ప్యాసేజ్లో ఇంకొక వర్డ్ ఉండిపోయింది, యాగ్రావేట్. ఏదైనా ఒక సిచ్యువేషన్ ఆల్రెడీ మైనస్లో ఉన్నదాన్ని ఇంకా మైనస్ చేయడాన్ని ఏమంటామంటే యాగ్రావేట్ అంటాం, మేక్ వర్స్ అని రాసుకోండి. అంటే ఆల్రెడీ బ్యాడ్గా ఉన్న సిచ్యువేషన్ ఇంకా బ్యాడ్గా మారింది అనుకోండి, దాన్ని యాగ్రవేట్ అంటాము, మేక్ వర్స్ అంటాం. ఏమంటాం? మేక్ వర్స్. ఇంకా సిచ్యువేషన్ దిగజారిపోతే అంటాను, చూస్తారా, అలా అనమాట. సో ఫస్ట్ ప్యాసేజ్ అయితే కంప్లీట్ అయింది. సెకండ్ ప్యాసేజ్లోకి వచ్చేద్దాము, వెపనైజ్. సో వెపనైజ్ అంటే మీ అందరికీ తెలుసు కదమ్మా, బేసికల్గా చెప్పాలంటే వెపన్స్ అంటే మీ అందరికీ తెలుసు. వెపనైజ్ చేయడం అంటే ఆయుధాలు తీసుకునేలాగా చేయడం అనమాట. సింపుల్గా చెప్పాలంటే వెపనైజ్డ్ అని వాడు అన్నాడు కదా, అప్పుడు ఎలా చెప్పచ్చు దాని అంటే మేక్ మోర్ సీరియస్ అని చెప్పచ్చు. మేక్ మోర్ సీరియస్ అంటే సిచ్యువేషన్ ఇంకా వైలెంట్గా మారిపోవడం అనమాట. మేక్ మోర్ సీరియస్ అని రాయొచ్చు, లేదా మేక్ మోర్ వైలెంట్ అని కూడా రాయొచ్చు. అతని మాటల వల్ల చాలామంది వెపనైజ్ చేయడం స్టార్ట్ చేశారు, అంటే వైలెంట్గా మారారని అర్థం. సో డిస్టార్టెడ్ అనేది ఒక మంచి వొకాబులరీ అమ్మ. ఉన్న విషయాన్ని తప్పుడుగా చూపించడాన్ని డిస్టార్షన్ అంటాం, ఓకేనా. డిస్టార్ట్ అంటే ఉన్న ఒక నిజాన్ని మరొకలా చూపించడం అనమాట. మిస్ ప్రెజెంట్ అంటాం, మిస్ రిప్రజెంట్ అంటాం, లేదా మిస్ ప్రెజెంట్ అంటాం. ఉన్న ఒక విషయాన్ని మనం రాంగ్గా చూపించేదాన్ని ఏమంటామంటే డిస్టార్ట్ అంటాం. ఓకే, ఏమంటాం? డిస్టార్ట్ అంటాం. బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది, ఎంటాంగిల్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎంటాంగిల్? సింపుల్గా చెప్తాను తెలుగులో. ఎంటాంగిల్ అంటే ఇరుక్కుపోవడం. ఏదైనా ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో, ఒక ప్రాబ్లంలో మనం అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యి ఇరుక్కుపోవడం అంటాం, చూసారా, దాన్ని ఎంటాంగిల్డ్ అంటాం. సో సింపుల్గా చెప్పాలంటే ఇరుక్కుపోవడం అనమాట. గెట్ స్టక్ అని రాయండి, గెట్ స్టక్ ఇన్ ఏ ప్రాబ్లం, ఇరుక్కుపోవడం. గెట్ స్టక్ ఇన్ ఏ ప్రాబ్లమ్ని మనం ఏమంటామంటే ఇరుక్కుపోవడం అంటాం. ఓకే, ఇరుక్కుపోవడం అంటాం. ఇక బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే వచ్చింది, ఫాస్టర్డ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫాస్టర్డ్? మనం ఎవరినైనా దేన్నైనా కూడా ఎంకరేజ్ చేయడాన్ని, సపోర్ట్ చేయడాన్ని ఏమంటామంటే ఫాస్టర్ అంటాం. యాజ్ ఎ టీచర్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు ఫాస్టర్ ద స్టూడెంట్స్ ప్రిపరేషన్, అలా అంటాం. ఓకే, సో ఫాస్టర్ చేయడం అంటే ప్రోత్సహించడం, ఎంకరేజ్ చేయడం అనమాట. ఓకే, ఇక ఎండింగ్ వచ్చాము, ఇంకొక 2 words మాత్రమే ఉన్నాయి. ఈరోజు ఏంటి వొకాబులరీ వస్తున్నాయి కానీ ఇడియమ్స్ ఏమీ కనిపించట్లేదు అనుకునే లోపల ఒక బ్యూటిఫుల్ ఇడియం అయితే వచ్చేసింది, స్ట్రైక్ ఏ బ్యాలెన్స్. ఇంక దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏముంది. సో స్ట్రైక్ ఏ బ్యాలెన్స్ అంటే ఒక బ్యాలెన్స్ని తీసుకురావడం అనమాట, బ్యాలెన్స్ని క్రియేట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, రిలీజియన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, కాస్టిజం చాలా ఎక్కువ ఉంటుంది, అలాగే చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇండియాలో. జ్యుడిషియరీ సిస్టమ్ ఉంటుంది, లెజిస్లేచర్ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ ఉంటుంది. బట్ వీటన్నిటి మధ్యన కూడా మనం ఒక రకమైన బ్యాలెన్స్ తీసుకురావడం మన అందరికీ ఉన్న బాధ్యత. సో స్ట్రైక్ ఏ బ్యాలెన్స్ అంటే ఏంటంటే క్రియేట్ ఏ బ్యాలెన్స్ అనమాట. ఇంకా అలాగే రాసుకోవాలి. ఇంకా స్ట్రైక్ ఏ బ్యాలెన్స్ అంటే క్రియేట్ ఏ బ్యాలెన్స్. ఒక బ్యాలెన్స్ని తీసుకురావడాన్ని ఏమంటామంటే స్ట్రైక్ ఏ బ్యాలెన్స్ అంటాం మనం. ఓకే, ఇక నెక్స్ట్ లాస్ట్ వొకాబులరీ తీసుకుంటే అగ్రీవ్డ్. మీరు ఎప్పుడైనా విన్నారా? అగ్రీవ్డ్ పార్టీస్ అంటారు. అంటే ఎవరైతే కోపంగా ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే మాకు అన్యాయం జరిగింది అన్న ఒక సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళని ఏమంటామంటే అగ్రీవ్డ్ పార్టీస్ అంటాం. ఎవరైతే కోపంగా, అసహనంగా, మాకు ఇంజస్టిస్ జరిగింది, మాకు అన్యాయం జరిగిందని బలంగా నమ్మే వాళ్ళని ఏమంటామంటే అగ్రీవ్డ్ అంటాం. సో అగ్రీవ్డ్ అంటే ఏంటంటే యాంగ్రీ అని రాసుకోండి.
అగ్రీవ్డ్ అంటే ఏంటంటే యాంగ్రీ అని రాసుకోండి. ఓకే, దట్స్ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. నేను ఈరోజు ఐ థింక్ ఐ హ్యావ్ ఎండెడ్ దిస్, ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ దిస్ వీడియో లెసర్ దాన్ 10 minutes. సరే, ఒక్క వొకాబులరీ ఉండిపోయినట్టుంది, ఏంటంటే ఒనరస్. ఒనరస్ అంటే ఏంటంటే చాలా కష్టమైన. నేను వొకాబులరీ క్లాసెస్లో చాలాసార్లు ఒనరస్ అన్న వొకాబులరీ చెప్పాను. నా వొకాబులరీ క్లాసెస్ విన్న వాళ్ళు ఎవరైనా ఒనరస్ అన్న వర్డ్ నేను చెప్పినట్టు మీకు గుర్తుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, సో ఒనరస్ అంటే ఏంటంటే వెరీ డిఫికల్ట్ అనమాట, వెరీ టఫ్. ఇంకో వొకాబులరీ కూడా ఏదో ఉన్నట్టుంది, రిజల్యూషన్. బేసికల్గా రిజల్యూషన్కి 2-3 డిఫరెంట్ మీనింగ్స్ వస్తాయి. ఒక మీనింగ్ ఎలా ఉంటుందంటే ఒక బలమైన సంకల్పం, స్ట్రాంగ్ డిటర్మినేషన్. ఇంకో మీనింగ్ అంటే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం అనమాట. సో ఈ సెంటెన్స్లో ఏంటంటే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం అంటాం, సాల్వ్ ఏ ప్రాబ్లమ్ అని రాసుకోండి. ఈ సెంటెన్స్లో రిజల్యూషన్ అంటే సాల్వ్ ఏ ప్రాబ్లమ్ అని రాసుకోండి. ఒకవేళ ఎవరికైనా ఈ ఆర్టికల్ వొకాబులరీ ఓకే సార్, బట్ ఐ వాంట్ టు నో ద ఆర్టికల్, కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దిస్ ఆర్టికల్, నాకు ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేయండి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే డోంట్ వరీ, నేను మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యూట్యూబ్ ఛానల్లో ఎడిటోరియల్ అనాలిసిస్లో ఈ ఆర్టికల్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, అది కూడా యూట్యూబ్లో ఉంటుంది. ఓకేనా, సో రిజల్యూషన్ అంటే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం. ఓకే గైస్, సో దిస్ ఈజ్ అబౌట్ September 24 ద హిందూ న్యూస్ పేపర్ అండ్ శ్యామ్ సార్స్ వొకాబులరీ. బట్ ద గేమ్ ఈజ్ నాట్ ఓవర్. నేను ఈరోజు నా డ్యూటీ చేశాను, మరి మీరు మీ డ్యూటీ చేయాలి. ఏం చేయాలి? హోంవర్క్ ఇస్తాను. ఓకే, ఈరోజు నేను మీకు జస్ట్ ఒక 2 words ఇస్తాను అంతే. ఆ 2 wordsతో ఒక్కొక్క వర్డ్తో ఒక్కొక్క ఎగ్జాంపుల్ తయారు చేసి కమెంట్ సెక్షన్లో మీ ఎగ్జాంపుల్ని అయితే మెసేజ్ చేయండి. ఎంటాంగిల్డ్ అంటే చెప్పాను కదా, ఒక ప్రాబ్లంలో ఇరుక్కుపోవడాన్ని ఏమంటామంటే ఎంటాంగిల్డ్ అంటాం. సో ఎంటాంగిల్డ్తో ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ తయారు చేయండి, మీ ఎగ్జాంపుల్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి, మెసేజ్ చేసేసేయండి. ఓకే, అండ్ తర్వాత వచ్చి ఐ వాంట్ గివ్ యూ వన్ మోర్ బ్యూటిఫుల్ వొకాబులరీ, దట్ ఈజ్ ఇంటిమిడేషన్. సో ఇంటిమిడేషన్ అంటే భయం పుట్టించడం, భయం కలిగించడం అనమాట. సో ఇంటిమిడేషన్తో కూడా ఒక బ్యూటిఫుల్ వొకాబులరీని తయారు చేసేయండి, బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ తయారు చేసి కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. దిస్ ఈజ్ అబౌట్ September 24 శ్యామ్ సార్స్ వొకాబులరీ, and I hope that you understood this vocabulary today, and I believe that the content that I have shared in this video is useful and interesting. If you also believe that, you can share this video to your friends and family members if they are preparing for either competitive exams or just want to improve their English proficiency. Wish you all the best. See you in my next video. Good luck. Signing off, your Shyam sir.